అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? పెద్దోళ్ళకి నా నమస్కారం. హాయ్. ఈరోజు మన ప్రోగ్రాం ఏందో తెలుసా? ఐక్యూ అంటే తెలుసు కదా, ఇంటెలిజెన్స్ కోషంట్. ఓకేనా? బాడీ శరీరం దృఢంగా ఉండాలనుకో ఏం కావాలా? ఫిజికల్ టెస్ట్ ఎక్సర్సైజులు కావాలా, వాకింగ్లు కావాలా, జాగింగ్లు కావాలా. మరి బ్రెయిన్ అంతే షార్ప్గా అంతే పొదునుగా తయారు కావాలంటే ఏం కావాలా? ఏముండాలా? అదే మన ఐక్యూ టెస్ట్. ఈరోజు మన ప్రోగ్రాం అదే. నేను మీకు 5 క్వశ్చన్లు ఇస్తానబ్బా. ఈ 5 క్వశ్చన్లో మీరు ఎన్నిటికీ ఆన్సర్ చేయగలరు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూద్దాం ఈరోజు. ఆ మార్కులను బట్టి మీ ఐక్యూని ఇక్కడ నేను నిర్ణయిస్తా. సరేనా? మరి ఇంకెందుకైతే ఆలస్యమా, ప్రోగ్రాంలోకి పోదామా? రెడ్ ఉంటే స్టార్ట్ అయ్యేది, గ్రీన్ ఉంటే స్టాప్ అయ్యేది ఎప్పుడు? ఇకపోతే రెండో ప్రశ్న బాగానండి. నేను 1917లో పుట్టినా. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలే. ఇది ఎలా? మీకు డాంకీస్ తెలుసా? డాంకీస్ అదేనండి, గాడిదలో. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, నేను అడగబోయే 3వ ప్రశ్న అదే. డాంకీస్కు మాత్రమే, అంటే గాడిదలకు మాత్రమే ఉండేటివి, మిగతా జంతువులకన్నిటికీ లేనేటివి ఏమిటవి? ఇప్పుడు అడగడం మర్చిపోయినా. టిఫిన్ చేసినారు అందరా? అదే బ్రేక్ఫాస్ట్ చేసినారా? ఎందుకంటే ఈరోజు ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, 4వ క్వశ్చను బ్రేక్ఫాస్ట్ గురించి కాబట్టి. బ్రేక్ఫాస్ట్లో తినలేనివి ఏమిటి? ఏమనుకోబాకండి, ఈరోజు షేవ్ చేసుకోవాలా. షేవ్ అంటే గుర్తొచ్చింది నువ్వు. ఇప్పుడు నేను అడగబోయే 5వ ప్రశ్న షేవ్ గురించే. ఏంటంటే రోజు షేవ్ చేస్తూ కూడా గడ్డ ఉండేది ఎవరికి? మరైతే 5 ప్రశ్నలు అయిపోయినాయి. అందరూ ఆన్సర్లకు రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్లకి మీరు చేసిన ఆన్సర్లకి ఒక్కసారి సరి చూసుకోండి. రెడ్ ఉంటే స్టార్ట్ అయ్యేది, గ్రీన్ ఉంటే స్టాప్ అయ్యేది ఎప్పుడు? ఏంటో చెప్పేదా? వాటర్ మిలన్. అదేనండి, పుచ్చకాయ. రెండో క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు కదా మీకు. 1917లో పుడితే ఈడి వయసు 30 సంవత్సరాలు ఏంది ఇంకా అని అనుకుంటున్నారు కదా. నేను పుట్టింది 1917లోనే, కానీ అది సంవత్సరం కాదు, హాస్పిటల్లో రూమ్ నెంబరు. ఇకపోతే 3వ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసింది మీకు. ఏం చెప్పండి? గాడిది పిల్లలు. ఎందుకంటే గాడిది పిల్లలకు గాడికి తెస్తే ఇంక నేను జంతువుకైనా ఉంటాయా? ఉండవు కదా. మరి అదే. మరి 4వ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి తెలుసా? లంచు డిన్నరు. అంతే కదా. ఉదయాన్న టిఫిన్ చేసేటప్పుడు ఎవరైనా లంచ్ డిన్నర్ చేస్తారా? చేయరు కదా. అది. ఇకపోతే 5వది లాస్ట్ ఆన్సరు. రోజు షేవులు చేస్తా కూడా షేవింగ్ చేసుకోలేనివాడు ఎవరు? బార్బర్ షాప్లో బార్బరు. కరెక్టే కదా. ఇప్పుడు నేను చెప్పిన సమాధానాలన్నీ మీకు ఓకే కానీ అయింటే, మీరు కూడా ఏ సమాధానాలు కానీ రాసుకొని ఉంటే మీ ఐక్యూ సూపర్ అనుకో. ఓకేనా? అందరికీ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. For more details, please subscribe Newsmark.